క్రియేటర్ మీరే. డబ్బు సంపాదించాలన్నా మీరే, డబ్బుని పోగొట్టాలన్నా మీరే, ధనవంతుడు కావాలన్నా కానీ మీరే, పేదవాడు కావాలన్నా కానీ మీరే. మీరు ఆరోగ్యవంతులుగా ఉండాలన్నా కారణం మీరే, అనారోగ్యంగా ఉండాలన్నా కానీ కారణం మీరేనండి. ప్రతి ఒక్క విషయానికి మీరే. ఎస్, నేను ఎందుకు చెప్తున్నానంటే మీ యొక్క జీవితము మీ చేతిలోనే ఉందండి. ఎస్, మీ యొక్క రాతని మీరే రాసుకోవాలి. మీ యొక్క జీవితము మీ చేతిలోనే ఉంది. మీ రాతని మీరే రాసుకోవాలి. మీ రాతని మీరు ఎలా రాసుకుంటే మీ యొక్క జీవితము అలానే ఉంటుంది. ఒక్కసారి మీరు ఆలోచనలో చేయండి. మీ ఆలోచన విధానం మారాలి. ఎన్నో సంవత్సరాలుగా అంటే మీరు నెగిటివ్లో ఉండి కొంత జీవితాన్ని పేదరికములో గడిపేస్తూ ఉన్నారు కదా. మీకు ఇప్పుడు 10, 20, 30, 40 సంవత్సరాలు కూడా అవుతూ ఉంది. కానీ మీ యొక్క జీవితము అలానే ఉంది. అంటే పేదరికంలోనే ఉన్నారు. కొంతమంది వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచన చేసి ధనవంతులయ్యారు. కొంతమంది వాళ్ళ ఆలోచన విధానం మారకుండా అలానే ఉండి పేదరికంలోనే జీవిస్తూ ఉన్నారు. ఒక్కసారి ఆలోచన చేయండి. మీ యొక్క జీవితము మీ చేతుల్లోనే ఉంది. క్రియేటర్ మీరే. మీరు ఏదైతే అనుకుంటారో అది ఖచ్చితంగా జరుగుతుంది. ఎస్, నేను ప్రతి ఒక్క వీడియో మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. ప్రతి ఒక్క వీడియోలో మీరు మారాలి, మీరు ధనవంతుల జీవితం మీకు కావాలి అనుకున్నప్పుడు మీరు మారాలి, మీ యొక్క ప్రవర్తన మారాలి, మీ యొక్క ఆలోచన విధానము మారాలని ప్రతి ఒక్క వీడియోలో కూడా మీ ముందుకు తీసుకువస్తున్నాను. ప్రతి ఒక్క వీడియోని చూడండి. ప్రతి ఒక్క వీడియోని చూసి మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకున్నప్పుడే మీ యొక్క జీవితము మారుతుందండి. ఎస్, క్రియేటర్ మీరే కదా. ఇప్పుడు చాలామంది ఉదయం నిద్ర లేస్తానే అంటే ఒక్కొక్కరికి ఒక ఆలోచన ఉంటుంది కదా. ఉదయం నిద్ర లేస్తానే ఇప్పుడు మందు తాగే వాళ్ళకి మనం ఎప్పుడెప్పుడు పోయేసి తాగదామా అనే ఆలోచన ఉంటుంది. అంతే కదా. డబ్బు సంపాదించే వాళ్ళకి మనం ఈరోజు ఎంత డబ్బు సంపాదించాలి అనే ఒక ఆలోచన ఉంటుంది. ఒక ప్రేమికుడికి అంటే ఎవరినైనా ఒక అమ్మాయిని ప్రేమించాలి అనుకున్నప్పుడు అతనికి వచ్చి ఆ అమ్మాయి ఎప్పుడెప్పుడు రాబోతుంది, మనము అక్కడికి పోబోతామనే ఆలోచన అతనికి ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక ఆలోచన ఉంటుంది కదా. ఆ ఆలోచన విధానము మీరు ఎప్పుడైతే మీకు ఏదైతే కావాలి అనుకుంటారో దానిపైన దృష్టి పెట్టినప్పుడు అది మీ దగ్గరికి ఖచ్చితంగా వస్తుందండి. ఎస్, మీ ఆలోచన విధానం ఎప్పుడైతే మారుతుందో మీ యొక్క జీవితము మారిపోతుంది. ప్రతి ఒక్కటి జరుగుతుందండి. మనకి ఏది కావాలన్నా ఈ ప్రపంచంలో ఏది కావాలన్నా ఉంది. దాని ప్రతి ఒక్కటి మనిషే కనిపెట్టినాడు. ఆ టాలెంట్ని బయట తీయాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది కదా. ఆ టాలెంట్ని బయట తీసినప్పుడే మీరు ధనవంతులు కావడానికి అవకాశం ఉంది. మీరు ఏం చేస్తున్నారంటే మీ యొక్క టాలెంట్ని అలా మనసులోనే పెట్టుకొని అంటే భయంతో అంటే మనము ఈ యొక్క టాలెంట్ని బయట పెట్టామంటే ఎవరైనా ఏదైనా అనుకుంటారేమో, మనల్ని చూసి నవ్వుతారేమో, మనల్ని ఏదైనా హేళన చేస్తారేమో అనేసి మీ యొక్క టాలెంట్ని మీ మనసులోనే పెట్టుకొని అలానే ఉన్నారు. పక్కవారి మాటలు పక్కన పెట్టండి. ఎవరు ఏమనుకున్నా మీకుద్దండి. మీకు కావాల్సింది మీ యొక్క జీవితం, మీ యొక్క కుటుంబం ఆనందంగా ఉండాలి, మీ పిల్లలు ఆనందంగా ఉండాలి, మీరు ఎప్పుడు డబ్బుతో ఉండాలి. పక్కవారి మాటలు పక్కన పెట్టండి అని నేను ఇంతవరకు కూడా ప్రతి ఒక్క వీడియోలో కూడా మీ ముందుకు తీసుకువస్తున్నాను. పక్కవారిని పట్టించుకోకండి. మీ యొక్క జీవితం పైన మీ యొక్క ఆలోచన విధానం పెట్టండి. ఎప్పుడైతే మీ జీవితం మారాలి అనుకున్నప్పుడు మీ ఆలోచన విధానం పైన మీరు దృష్టి పెడితే ప్రతి ఒక్కటి మారిపోతూ ఉంది.